కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని ఆ రెండు పార్టీల మధ్య 100 కోట్ల రూపాయల డీల్ జరిగిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. విచారణ జరిపి డీల్ జరిగింది నిజమైతే తమను జైలుకు పంపాలన్నారు. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్కి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ నిన్న చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు లేపుతున్నాయి. మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంఐఎం రెండు ములాఖాత్ అయ్యాయని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? నేను గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నా, మీ ఆరోపణ మేరకు మీరే విచారణకు సంబంధించినటువంటి శాఖ మంత్రి విచారణ చేసి మేము అటువంటిది పాల్పడి ఉంటే ఆధారాలు కూడా ఉన్నాయంటారు కాబట్టి మమ్మల్ని జైల్లో పెట్టమని కోరుతా ఉన్నాం. 100 కోట్ల డీల్ జరిగింది, రహస్యంగా భేటీ జరిగింది, అందుకే నేను రెస్పాండ్ అవుతున్నానని చెప్పేసి ఆయన. అవును, అందుకే నేనేమంటున్నా, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అటువంటి డీల్ జరిగి ఉంటే 100 కోట్ల డీల్ జరిగి ఉంటే మమ్మల్ని అందరినీ వెంటనే జైల్లో నాయన అని కోరుతున్నాం. లేదంటే పొరపాటు అయిందని క్షమించమని అడుగుమని కోరుతున్నాం. మొత్తం నిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నది. మొత్తం ఎన్నికల ప్రచారం మొత్తం అభివృద్ధి నిధులు అని జరుగుతూ ఉన్నది. అసలు దీనికి మీరేమంటారు సార్? 1400 కోట్లని సీఎం అంటున్నారు, మేమే తెచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది, లేదు మా పైసలు అని చెప్పి సంజయ్ అంటున్నారు. మీరేమంటారు? కరీంనగర్ అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ హయాంలో మేము అవినీతి రహిత పరిపాలన, అభివృద్ధి, సంక్షేమము, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు సేవ చేస్తామని అడుగుతున్నాం. సరే, ఇప్పుడు బండి సంజయ్ ఏమంటున్నారంటే కాషాయం ఎగరకపోతే కరీంనగర్ వాసులు కష్టాల్లోకి ఎదుర్కొంటారు, కరీంనగర్ వాసుల కష్టాలు ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి అంటున్నారు. 2 సంవత్సరాలకు ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. కాషాయమే జెండా ఎగిరింది కదా పైన. కరీంనగర్కి ఏం లాభం జరిగిందో చెప్పమంటున్నా. అవినీతి జరిగినటువంటి వ్యక్తిని మీ పార్టీలో చేసుకోవడం ద్వారా మీరు చాలా గొప్ప నీతివంతమైన పనిచేసిన అనుకుంటే ఎట్లా? కాబట్టి ఎవరు సార్ అవినీతి మేయర్? ఆల్రెడీ మా నాయకులు కొంతమంది పేరు పెట్టినారు కదా. ఆ మేయర్ నేను ఒక వ్యక్తి పేరు తీసి ఎవరు పార్టీలు చేసుకున్నారు మీకు తెలియదా? ఏం చెప్పదలుచుకున్నారు చివరికి బండి సంజయ్? ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుండడంతో ఇటువంటి అర్ధరహిత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రేపు మున్సిపల్ కార్పొరేషన్లో ఒకవేళ సీట్ల పొత్తు పెట్టుకొని మేయర్కు పోవాలనుకున్న వాళ్ళిద్దరు పోతారు అనే అనుమానం. మీరు ఎంఐఎంతో పోతారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తే నేను నా ఆరోపణ కూడా ఎంఐఎంతో కలవరా? అరే, నేను చెప్తున్న ఆరోపణకు సంబంధించి మీరు కలవడం వేరు, ఆ అంశం మీద డీల్ వేరు. డీల్ జరిగినట్టయితే జైల్లో పెట్టమని కోరుతున్నా.